హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై విద్య. టుడే టాపిక్ ఇస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ సిలాలిజం. సో సిలాలిజం అనే టాపిక్ అనేది రీజనింగ్ నుంచి రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ అండి. సో ఇక్కడ మనకి కనీసం 2 నుంచి 3 మార్కులు పక్కాగా వచ్చే ఛాన్స్ ఉందండి. అండ్ బ్యాంకింగ్ సెక్టర్ ఎగ్జామ్స్ రాసినట్లయితే సిలాలిజం టాపిక్ నుంచి 5 క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడండి. అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ లేదా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్లో అట్లీస్ట్ 2 to 3 మార్క్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఎంతో ఇంపార్టెన్స్ ఉన్న ఈ టాపిక్ని ఈజీ టాపిక్ అంటే చాలా వరకు కూడా, కానీ దీని కోడింగ్స్ డిఫరెంట్ టాపిక్స్ పెట్టేసి దీన్ని టఫ్గా చేస్తూ ఉంటారు. సో ఎటువంటి కోడ్స్ లేకుండా, ఎటువంటిది బయాట్ లేకుండా ఈజీ మెథడ్లో ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందండి. సో వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నోటిఫికేషన్ రూపంలో ప్రతి వీడియోని కూడా చూడగలుగుతారు. అండ్ టుడే టాపిక్ సిలాలిజం. సో ఇక్కడ ఫస్ట్ మోడల్ ఒకటి ఉందండి. స్టేట్మెంట్స్ ఉంటాయి. అసలు సిలాలిజం అనే టాపిక్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, దాని కింద కన్క్లూజన్స్ ఉంటాయి, వాటి కింద ఆప్షన్స్ ఉంటాయండి. సో స్టేట్మెంట్స్ 2 ఉండొచ్చు, 2 కంటే ఎక్కువ ఉండొచ్చు. అదేవిధంగా కన్క్లూజన్స్ కూడా 2 ఉండొచ్చు, 2 కంటే ఎక్కువ ఉండొచ్చు. అండ్ ఆప్షన్స్ మాత్రం మనకి 5 రకాల ఆప్షన్స్ కనబడుతూ ఉంటాయండి. సో 5 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఆప్షన్ క్లియర్గా ఓన్లీ 1 ఫాలోస్. సో ఈ కండిషన్ మాత్రమే కరెక్ట్ అయితే మనం ఆప్షన్ నెంబర్ 1కి వెళ్తాం. లేదు, ఓన్లీ 2 ఫాలోస్ అంటే ఇది మాత్రమే కరెక్ట్ అయితే ఆప్షన్ నెంబర్ 2కి వెళ్తాం. ఐదర్ 1 or 2 ఫాలోస్ అంటే ఈ రెండిట్లల్లో ఏదో ఒకటి మాత్రమే ఫాలో అయితే ఆప్షన్ నెంబర్ 3కి వెళ్తాం. నైదర్ 1 nor 2 అంటే ఈ 2 కూడా కాకపోతే అప్పుడు మనం ఆప్షన్ నెంబర్ డీకి వెళ్తాం. బోత్ 1 and 2 ఫాలోస్ అంటే ఈ 2 అయితే ఆప్షన్ నెంబర్ ఈకి వెళ్తాం. ఇక్కడ మనకి ఆప్షన్ నెంబర్ సికును ఆప్షన్ నెంబర్ ఈకి స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే, 2 ఫాలో అయితే ఆప్షన్ నెంబర్ ఈకి వెళ్తాం, రెండిట్లలో ఏదో ఒకటి మాత్రమే ఫాలో అయితే ఆప్షన్ నెంబర్ సికి వెళ్తాం. సో దాని మీనింగ్ అలాగ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ డిఫరెంట్గా ఇస్తూ ఉంటాడు, వాటిని బట్టి కన్క్లూజన్స్ డిఫైన్ చేయాలి. సో దీన్ని మనం వేరే మీనింగ్ఫుల్ సెంటెన్స్ లెక్క చూడకుండా అక్కడ ఇచ్చిన డేటాని ఇచ్చిన విధంగా డయాగ్రామ్స్ వేసుకుంటే సరిపోతుందండి. అంటే మనకి అది మీనింగ్ అవునా కాదా అని చెప్పేసి మనం చూడనవసరం లేదు, మీనింగ్ తోటి మనకు సంబంధం లేదు. ఇక్కడ ఏమంటున్నాడు, సమ్ కింగ్స్ ఆర్ క్వీన్స్ అంటున్నాడు. సో ఇది పాసిబిలిటీ ఉన్న స్టేట్మెంటా అండి? సమ్ కింగ్స్ క్వీన్స్ కావడానికి ఛాన్స్ ఉంటుందా? ఉండదు. కానీ ఇక్కడ మనకి అది సంబంధం లేదు. ఇక్కడ కింగ్స్ ఉన్నదా, ఇక్కడ క్వీన్స్ ఉన్నదా మనకు అవసరం లేదు. సమ్ ఎక్స్ ఆర్ వై అని చెప్పి దాని మీనింగ్ అనమాట. సో ఏదైనా కావచ్చండి. సమ్ కింగ్స్ ఆర్ క్వీన్స్ అంటే, సో సమ్ కింగ్స్ని నేను ఈ విధంగా తీసుకుంటున్నాను. సో కింగ్స్ ఆర్ క్వీన్ అంటే, సమ్ కింగ్స్ ఆర్ క్వీన్ అంటే కాంబినేషన్, రెండింటి మధ్య సంబంధం ఉంది కాబట్టి 2 టచ్ అయ్యేటట్టు తీసుకుంటున్నాను. ఇది కింగ్స్ వస్తుంది, ఇది క్వీన్స్ అని చెప్పి రాస్తున్నాను. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది, ఈ స్టేట్మెంట్ నెంబర్ 1. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఆల్ క్వీన్స్ ఆర్ బ్యూటిఫుల్ అని ఇచ్చాడు. సో ఆల్ క్వీన్స్ ఆర్ బ్యూటిఫుల్ అని ఇచ్చాడు. సో క్వీన్స్ అందరూ బ్యూటిఫుల్ అంటే ఇట్లా తీసుకోవచ్చండి. ఒక ఆప్షన్లో ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఇది బ్యూటిఫుల్ అనుకుంటే ఆల్ క్వీన్స్ ఆర్ బ్యూటిఫుల్ అయ్యేటట్లు ఒక డయాగ్రామ్ తీసుకోవచ్చు. సో ఇది ఒక కేస్ ఎగ్జిస్టెన్సీ. ఇలా కాకుండా నేను ఇంకో రకం కూడా తీసుకోవచ్చు. ఏ విధంగా అంటే, ఫస్ట్ అలాగే ఉంటుంది, సమ్ కింగ్స్ ఆర్ క్వీన్స్, ఆల్ క్వీన్స్ ఆర్ బ్యూటిఫుల్. ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇదే డయాగ్రామ్ 2 టైప్స్లో చేశాను. సో సెకండ్ కేస్కి ఫస్ట్ కేస్కి పెద్ద డిఫరెంట్ ఏం లేదండి. కానీ ఇక్కడ మీనింగ్ ప్రకారం అంటే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఆల్ కింగ్స్ ఆర్ బ్యూటిఫుల్ అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడేమో సమ్ కింగ్స్ ఆర్ బ్యూటిఫుల్ అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ మన కింగ్స్కి బ్యూటిఫుల్కి మధ్య రిలేషన్ ఏం చెప్పలేదు. సో నేను 1 తీసుకోవన్నా 2 తీసుకోవన్నా నీ ఇష్టం ఉన్న తీసుకో, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మనము ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేసేటప్పుడు మన మైండ్లో ఎలా ఉండాలంటే నెగిటివ్ సెన్స్ ఉండాలి, నెగిటివ్ సెన్స్. సో ఇక్కడ మనం ఫస్ట్ సెన్స్లో ఏంటంటే ఆల్ కింగ్స్ స్టార్ట్ తీసుకున్నాం. సెకండ్ సెన్స్లో ఏంటంటే అసలు కింగ్స్ టచ్ కాకుండా తీసుకోలేము మనం. అట్లీస్ట్ ఎంత ఛాన్స్ ఉందో అంతే ఛాన్స్ ఇచ్చాం. సో సెకండ్ కేసు అనేది ఎంత ఛాన్స్ ఉంది, కేవలం అంతే ఛాన్స్. ఇది కాకుండా మాత్రం ఇప్పుడు మనం ఇట్లా ఓన్లీ కింగ్స్ లేకుండా మాత్రం తీయలేమండి. సో కింగ్స్ లేకుండా ఈ పార్ట్ లేకుండా మనం డ్రా చేయలేం. కాబట్టి ఎంత మట్టుకు ఛాన్స్ ఉందో అంత మట్టుకు మాత్రం వచ్చే విధంగానే తీసుకున్నాం అనుకో, మనకి క్వశ్చన్ ఈజీగా అవుతుంది. సో నేను ఫస్ట్ కేసు కాకుండా సెకండ్ కేసుకే ప్రియారిటీ ఇస్తాను. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం, అంటే కన్క్లూజన్ చూద్దాం. సో ఫస్ట్ కన్క్లూజన్ ఏమంటున్నాడు,
ఆల్ కింగ్స్ ఆర్ బ్యూటిఫుల్ అని ఇచ్చాడు. ఆల్ కింగ్స్ ఆర్ బ్యూటిఫుల్. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ నెంబర్ 1 ప్రకారం ఆల్ కింగ్స్ ఆర్ బ్యూటిఫుల్ అనేది ట్రూ అండి. డయాగ్రామ్ నెంబర్ 1 ప్రకారం ఆల్ కింగ్స్ ఆర్ బ్యూటిఫుల్ అనేది ట్రూ. బట్ నేను డయాగ్రామ్ నెంబర్ 2 ప్రకారం ఆల్ కింగ్స్ ఆర్ బ్యూటిఫుల్ అనేది ఫాల్స్ స్టేట్మెంట్స్. సో ఆల్ కింగ్స్ అనేది ఇప్పుడు కింగ్స్ మొత్తం కూడా బ్యూటిఫుల్ కాదు, ఇక్కడ ఈ పార్ట్ మట్టుకే బ్యూటిఫుల్, అంటే ఈ మిగిలిన పార్ట్ ఉంది కదా, సో ఈ రిమైనింగ్ పార్ట్ వీళ్ళు బ్యూటిఫుల్ కాదు, ఇక్కడనేమో మొత్తం బ్యూటిఫుల్ అని ఇచ్చాడు. సో ఇప్పుడు ఒకటే క్వశ్చన్కి 2 రకాల డయాగ్రామ్స్ డ్రా చేయొచ్చు, పాసిబిలిటీ ఉంది. కానీ నా సెన్స్ ఎట్లా ఉండాలంటే వాడు అవును అంటే నేను కాదు అనగలగాలి. సపోజ్ స్టేట్మెంట్ ఒకటి ఉందంటే దానికి కాదు అనే ఒక చిన్న కారణం చూపించినా ఆ స్టేట్మెంట్ తప్పు అని చెప్పి నిర్ధారించవచ్చు. 100% కరెక్ట్ అయితే మాత్రమే ఆ స్టేట్మెంట్ని కరెక్ట్ అని చెప్పి మనం ఒప్పుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ డయాగ్రామ్ ప్రకారం వాడు అన్నది కరెక్టే, కానీ సెకండ్ డయాగ్రామ్ ప్రకారం వాడు అన్నది తప్పు. సో నేను ఒక్క కారణం చూపించినా అది తప్పైపోతుంది. సో ఇక్కడ నేను ఈ పార్ట్ కానీ కాదు, బ్యూటిఫుల్కి సంబంధించింది కాదు అని చెప్పి నేను రాయగలిగిన కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది తప్పుగా తీసుకోవచ్చు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, క్లియర్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. మరి సెకండ్ స్టేట్మెంట్ ఏంది? ఆల్ క్వీన్స్ ఆర్ కింగ్స్ అని ఇచ్చాడు. సో ఆల్ క్వీన్స్ ఆర్ కింగ్స్ అంట. సో క్వీన్స్ అందరూ కింగ్స్ అని మనకి ఎవరు చెప్పలేదండి. అఫ్కోర్స్ మనం తీసుకోవచ్చు, ఇట్లా కూడా తీసుకోవచ్చు, క్వీన్స్ కింగ్స్ అయితే ఆల్ క్వీన్స్ ఆర్ కింగ్స్ కూడా తీసుకోవచ్చు. కానీ నా సెన్స్ ఎట్లా ఉంటుంది, నేను వాడు తప్పు అంటే రైట్ అంటాను, రైట్ అంటే తప్పు అంటాను. సో వాడేమన్నాడు ఆల్ క్వీన్స్ ఆర్ కింగ్స్ అన్నారు, కాదు అని చెప్పేసి నేను ఇక్కడ ఏ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, కేస్ 1 తీసుకోవచ్చు, కేస్ 2 తీసుకోవచ్చు, ఎట్లా తీసుకున్నా సరే ఆల్ క్వీన్స్ ఆర్ కింగ్స్ కానవసరం లేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. సో ఇప్పుడు మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్కి ఇచ్చిన కన్క్లూజన్స్ 2 కూడా తప్పనొచ్చినాయి. సో 2 తప్పంటే నైదర్ 1 నార్ 2 ఫాలోస్ అనే స్టేట్మెంట్ అంటే ఆప్షన్ కరెక్ట్గా తీసుకోవాలి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి డీని టిక్ చేయాలి. చాలా మటుకు ఈజీగా ఉంటాయండి. కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఈ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం వాచ్ చేయండి. సో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది ఈ టాపిక్ పైన. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ మ్యాంగోస్ ఆర్ గోల్డెన్ ఇన్ కలర్. సో మ్యాంగోస్ అన్ని కూడా గోల్డెన్ కలర్లో ఉంటాయంట. సో ఆల్ మ్యాంగోస్ అని చెప్పిండు కదా, సో మ్యాంగోస్ ఇవైతే అన్నీ కూడా గోల్డెన్ కలర్లో ఉంటాయి. ఇంతకు మించిన ఆప్షన్ మనం డ్రా చేయలేము. సో మ్యాంగోస్ అన్ని కూడా గోల్డెన్ కలర్లో ఉన్నాయి. సో మ్యాంగోస్ ఆల్ ఆర్ గోల్డెన్ కలర్. అఫ్కోర్స్ గోల్డెన్ కలర్లో మిగతా ఉండద్దా, సో బనానా ఉందనుకుందాం, ఇది కూడా గోల్డెన్ కలర్ ఉందనుకుందాం, ఇట్లా ఉండాలి ఉండద్దని వాడు ఏం చెప్పలేడు. సో దీని గురించి మన టాపిక్ కాదు ఇక్కడ ఇచ్చిన దానికి మాత్రం ఈ డయాగ్రామ్ డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ పాయింట్ ఏంటి, నో గోల్డెన్ కలర్డ్ థింగ్స్ ఆర్ చీప్. సో గోల్డెన్ కలర్లో ఉన్న ఏ వస్తువు కూడా చీప్ ఐటమ్ కాదు, అంటే చీప్కు గోల్డెన్కి మధ్యలో రిలేషన్ లేదు. సో చీప్ అయితే గోల్డెన్ కలర్ ఉండదు, గోల్డెన్ కలర్ అయితే చీప్ కాదు. మరి మీనింగ్ ఏంటి, గోల్డెన్ కలర్ ఉన్న ఏ ఐటమ్ కూడా అది చీప్ కాదంట. సో అది పక్కకి డ్రా చేయాలి, అంటే గోల్డెన్కి చీప్కి మధ్య రిలేషన్ లేదు. ఇప్పుడు కన్క్లూజన్స్ ఏమంటున్నాడు, ఆల్ మ్యాంగోస్ ఆర్ చీప్స్. సో ఇక్కడ ఈ మ్యాంగోస్ ఏమో గోల్డెన్ కలర్ ఉన్నాయి, గోల్డెన్ కలర్ ఉంటే చీప్ కావద్దు. సో ఇప్పుడు మ్యాంగోస్ చీప్ కానీ ఛాన్స్ ఉందా? లేదు. వాడేమంటాడు ఆల్ మ్యాంగోస్ ఆర్ చీప్స్ అంటుండే, ఇంకా ఒకటి కాదు మొత్తం మ్యాంగోస్ చీప్స్ అంట. సో ఈ స్టేట్మెంట్ తప్పండి, ఎందుకంటే మనం ఏ ఒక్క మ్యాంగోని కూడా చీప్ అని చెప్పి నిర్ధారించలేము. ఎందుకంటే ఫస్ట్ ఏమన్నాడు ఆల్ మ్యాంగోస్ అండ్ గోల్డెన్ కలర్, అంటే ఈ అన్ని మ్యాంగోస్ కూడా దీని లోపల పాటు, దీనికి సంబంధం లేదు. సో ఇది దీనికి కావడం ఛాన్స్ ఉందా? లేనే లేదు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కన్క్లూజన్ తప్పు. సెకండ్ కన్క్లూజన్ ఏంటి, గోల్డెన్ కలర్ మ్యాంగోస్ ఆర్ నాట్ చీప్. గోల్డెన్ కలర్ మ్యాంగోస్, సో గోల్డెన్ కలర్ మ్యాంగోస్ ఆర్ నాట్ చీప్ అని ఇచ్చాడు. సో గోల్డెన్ కలర్ కాకుండా వేరే మ్యాంగోస్ ఉండడానికి ఛాన్స్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. సో మ్యాంగోస్ ఆర్ నాట్ చీప్ అని దాని మీనింగ్. సో మ్యాంగోస్ నాట్ చీప్, అఫ్కోర్స్ గోల్డెన్ కలర్ మ్యాంగోస్ ఆర్ నాట్ చీప్. సో ఇది ఇలా కాకుండా మనం గీయగలుగుతాం, పోనీ వేరే స్టేట్మెంట్ గీయలేము. కాబట్టి ఈ స్టేట్మెంట్ రైట్ అని చెప్పి అనుకోవాలి. ఇక్కడ ఆప్షన్ నెంబర్ 2 అనేది మాత్రమే ఫాలో అవుతుంది, ఒకటి ఫాలో అయితే లేదు, కేవలం 2, ఓన్లీ కేవలం 2 మాత్రమే ఫాలో అవుతుంది. కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్ కన్క్లూజన్స్ అంటాం, వీటినే సిలాలిజం అని చెప్పి అనడం కూడా జరుగుతుంది. ఇవి తెలుగులో కూడా అడుగుతూ ఉంటాడండి, మీనింగ్ పెద్ద తేడా ఏమి ఉండదు, ఆప్షన్స్ అన్ని ఇట్లాగా ఉంటాయి, వాటికి కూడా స్టేట్మెంట్స్ ఉంటాయి, కన్క్లూజన్స్ ఉంటాయి. ఇక్కడ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అని చెప్పి కన్ఫ్యూజన్ వద్దు, పెద్ద క్వశ్చన్స్ ఏం కాదు. ఆల్ మ్యాంగోస్ ఆర్ గోల్డెన్ కలర్ అన్నాం, అన్ని మ్యాంగోస్ గోల్డెన్ కలర్లో ఉంటాయి అని ఇస్తాడు, అంతే తేడా.
అక్కడ ఏమంటాడు నో గోల్డెన్ కలర్ థింగ్ ఈజ్ చీప్, అంటే గోల్డెన్ కలర్లో ఉండేది ఏది కూడా చీప్ ఐటమ్ కాదు అని ఇస్తాడు అంతే. అక్కడ పెద్ద పెద్ద తేడా మీనింగ్, అంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వాళ్ళకి కన్ఫ్యూజన్ ఎట్లా ఉంటుంది అంటే నేను ఇంగ్లీష్ మీడియం నాకు తెలుగు రాదు, నేను తెలుగు మీడియం నాకు ఇంగ్లీష్ రాదని చెప్పి కన్ఫ్యూజన్ ఉంటారు. కానీ ఇటువంటి క్వశ్చన్స్కి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సంబంధమే లేదండి. జస్ట్ కాన్సెప్ట్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, వాడు ఏమంటున్నాడో అది కరెక్టా తప్ప అని చెప్పగలిగితే సరిపోతుంది.